నిన్నటి వీడియోకి కంటిన్యూ. అంటే మనం కాల్‌లో కొంతమంది క్లయింట్ మంచిగా మాట్లాడతారు, కొంతమంది తిడతారు అని మనల్ని డిస్కస్ చేసినాం గదా! అంటే అలా అన్నారు, లేకుంటే అలా తిడుతున్నారు అన్నప్పుడు మనం క్లయింట్స్‌ని గాని బ్లేమ్ చేయకూడదనమాట. అంటే మన స్ట్రాటజీ ఏంటి? మన ఫాలోఅప్ ఏంటి? మనం కాల్ చేసిన విధానం ఏంటి? మన టైమింగ్ గాని, మనం చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయాలనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను వీడియో చేస్తున్నా. అంటే ఇంతకుముందు తీసిన వీడియోలన్నీ అంటే ఆహ్, కొద్దిగా బాగోలేవు. కెమెరా క్వాలిటీ లేవు. నేనేం జేసినా ఇప్పుడు జస్ట్ ఒక లొకేషన్ చేంజ్ జేసినా. సేమ్ అదే ఫేస్, అదే కెమెరా, అదే ఫోన్ గదా! అలాగే సేమ్ అంటే మనం గూడా అలా చేంజ్ జేసుకోవాల్సి ఉంటుందనమాట. అంటే మన ఫాలోఅప్ విధానం గానీ, కాల్ జేసే విధానం గానీ అలాంటిదనమాట. ఒక సీక్రెట్ వెపన్ అనుకోండి. అంటే నేను యూజ్ చేసేది. అంటే మన లైఫ్‌లో మనం ఏదైనా అంటే మనకు మంచిగా జరగలేదనుకోండి, లేకుంటే ఎవరైనా తిట్టినారో, ఎవరైనా గొడవ పడినా వాటెవర్ ఏదైనా అనుకోండి. కానీ ఇతరుల మీద బ్లేమ్ చేస్తామన్నమాట ఫస్ట్. అంటే అది జరగడానికి 95% మనమే కారణమై ఉంటామన్నమాట. కానీ అది మనము అర్థం చేసుకోము. ఇప్పటి నుంచి ఏమంటే అది జరగడానికి కారణం నేనే, నాదే తప్పు అని మీరు అనుకోండి. నెక్స్ట్ ఎలా ఉంటుందో చూడండి. అంటే ఇది చాలా మందికి అర్థం కాదు. మేబీ అర్థం